ఎట్లా వచ్చేస్తారో స్వామి ఇంకా చెప్పండి మహారాజు మహాప్రభు. లంకాధిపతిని రావణ బ్రహ్మను మా జనకుడు విశ్వాస బ్రహ్మ మా తల్లి కైకసి వారి గర్భంలో జన్మించినటువంటి వాడు రావణ బ్రహ్మ. పెట్టినటువంటి వాడు కానీ నేడు దానవులు హతములు దేవతలు సామాన్యులని దేవతలు విరవీగుచున్నారు. వారి గర్వరించాలన్నా హరినామస్మరణ ఏ ఒక్కరు చేయవద్దు. ఒక్కవేళ హరినామస్మరణ ఎవరైతే చేస్తారో వారి మీసములు గడ్డములు గుంజి దేవతలు కొల్లగొట్టున్నారు. నేను ఇప్పుడే మానవ స్వభావాలను పిలవండి. ఓరి మానవ స్వభావాలారా దేవతలు మునీశ్వరులు యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఆ హరినామం స్మరించుకుంటూ యజ్ఞములు చేస్తున్నారు. హరినామం ఎవరైతే ధ్యానిస్తారో వారిని కొల్లగొట్టరండి. ఓం నమో నారాయణాయ నమో మాధవ వ్యాసపరాశరాధిముని వాల్మీకనేక సునారదాదులు వాసిగనాది భూపతుల వాసిగనాది భూపతుల కొత్త ప్రవీణుడు కాళిదాసుల భూసుర పండితోత్తముల భూరి కవీంద్రులు మృత్యుమృత్యుదై సమయంబు మృక్కి భజించదము ప్రసన్నులందరి
దహనము చేసి యజ్ఞము చేసే సమయంలో మారీచుడు శుభావుడనే రాక్షసులు ధ్వంసము చేశారు. ఇప్పుడే అక్కడికి వెళ్ళి అయోధ్యాపురి పట్టణానికి వెళ్ళడమే కర్తవ్యము. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. రాజరాజకూడనురా పట్టణమోడి జగమంతావినారా పట్టణమోడి జగమంతావినారా పట్టణమోడి జగమంతావినారా పట్టణమోడి జగమంతావినారా మొత్తం దేవుడు మన మడినే తిరిగేసుకు తప్పుదయ్యను వైది రాజరాజకూడనురా పట్టణమోడి జగమంతావినారా. మరుబాల అయోధ్యపురి పట్టణాధీశుడైన దశరథ మహారాజును రామలక్షణ భరత శత్రుఘ్నులు కుమారులు కౌసల్య సుమిత్ర కైకేయి ఇక ముగ్గురు భార్యలు నాకు ఉన్నారు మిత్రమా. మా వర్తమానము పూర్తిగా వివరించాను. అదిగో ఎవరు వస్తున్నారు వారి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. దశరథ మహారాజా, స్వామిత్ర మహర్షులకు వందనములు స్వామి. చల్లగా వర్ధిల్లు మహారాజా. దశరథ మహారాజా, నేను విశ్వామిత్ర మహామునీశ్వరుడను. రఘుముని శేఖరా శేఖరా నిర్ముసుకునాదారా వేదారి దేవా నిర్ముసుకునాదారా దేవా స్వామి, మీరు మా గృహమునకు రావడానికి సంతోషమయ్యాది. లోనికి రాండి స్వామి. ఆ సింహాసనం మీద మహారాజా, స్వామి, తమరు ఏమి కార్యము గురించి వచ్చారు, ఏమి నిమిత్తార్థం గురించి వచ్చారో ఒకసారి వివరించండి. దశరథ మహారాజా, నేను యజ్ఞము చేసే సమయంలో నాకు ఎన్నో ఆపదలు కట్టుచున్నాడు. అందువల్ల నేను ఒక కోరిక కోరుకోవాలని నిశ్చయించుకున్నాను. కోరికయా? అభయం ఇవ్వండి, చెప్తాను. తప్పనిసరిగా